450 డిగ్రీల నుంచి 750 డిగ్రీల వరకు టెంపరేచర్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ లో మీకు 100% ఒక 550 డిగ్రీస్ 600 డిగ్రీస్ వరకు యావరేజ్ అని అనుకుంటే మీకైనా బొగ్గు బయోచార్ అనేది హైయెస్ట్ క్వాలిటీ అని అంటాం. ఏది మట్టి వేయడానికి ఆ క్వాలిటీ బొగ్గు మీకు లభ్యత అవుతుంది. అందుకని అంత సింపుల్ గా చెప్తున్నా. అట్లనే మీరు టెక్నాలజీ వాడితే కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ స్టీల్ వాడాలన్నా మైల్డ్ స్టీల్ వాడాలన్నా ఇవన్నీ ఉంటాయి, పెద్ద లొల్లి ఉంటుంది. మామూలు ఇనుప రేకు బీరువాలకు వాడే రేకులో కూడా బొగ్గు చేయొచ్చు. కానీ ఒక బీరువాకున్న స్టీల్ కూడా వాడేది అనుకోండి, అక్కడ టెంపరేచర్ ఎక్కువ దాన్ని రిటైన్ చేసుకోదు పైరోలిసిస్ టెక్నాలజీస్ లా. సో కాబట్టి అక్కడ ఏమైతే మామూలుగా 450 డిగ్రీస్ వరకే చేస్తుంటారు చాలా రిటోట్లల్లా. అది మనకు చార్కోల్ లాగా అమ్మడం అవుతుంది. అందులో మీకు వాలటైల్స్ ఉంటాయి, తర్వాత రకరకాలు ఉంటాయి. అది బొగ్గులాగా చార్కోల్ అనే బిజినెస్ ఇప్పుడు ఇలా పుట్టిందేం కాదు. తాతలు చేస్తారు. బొగ్గు తయారు చేసే వాళ్ళు ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఉంటారు, అర్థమౌండ్ కిల్స్ అని పెట్టుకుంటారు, అవన్నిట్లో కూడా చేస్తారు. అది బరువు కూడా ఎక్కువ ఉంటుంది ఆ బొగ్గు. సో ఆ బొగ్గుని మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. సో ఆ బొగ్గు అనేది దాని వాల్యూ దానికి ఉన్నది. దాని మీద కొంచెం టెంపరేచర్ ఎక్కువ చేసినప్పుడు మనకు వచ్చే బొగ్గు బయోచార్ అని అంటాం. జనరల్ గా గుర్తుపెట్టుకోండి.